అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అయితే చలో మెడికల్ కాలేజ్ అయితే పిలిపించింది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున అయితే ఈరోజు మెడికల్ కాలేజీ వద్ద అయితే నిరసనలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అలాగే అమలాపురంలో కామనగరువులో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ వద్ద అయితే వైసీపీ నేతలందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడ నిరసన చేపట్టారు. అలాగే కాకినాడ మాజీ ఎంపీ అలాగే సీనియర్ నాయకులు వంగగీత విశ్వనాథ్ కూడా ఇక్కడ పాల్గొన్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ యొక్క మెడికల్ కాలేజ్ వ్యవహారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అభివృద్ధి చేస్తామని వాళ్ళు అంటున్నారు. సకాలంలో వైసీపీ నిలిపివేశారని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి ఏ విధంగా చూడాలంటే? అభివృద్ధి అంటే ఉన్న శాంక్షన్ అయిన పథకాలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడమా? అదే అభివృద్ధి అంటే? ఇది ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టా? ఇది ప్రజాస్వామ్యంగా చేస్తున్నారా? ఇది ప్రజలకి మేలు చేసే కార్యక్రమం. ఒకటి చూడండి, వైద్య విద్య కోసం మనం పరిశీలించినట్లయితే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 17 కాలేజీల మంజూరు ఒక రాష్ట్రానికి ఇచ్చింది ఒక ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే. ఇది ఎవరో కాదనలేని సత్యం. రెండోది, 17 కాలేజీల్లో 2 సంవత్సరాలు కరోనా, మీకు తెలుసు. కరోనా దాంట్లో పాండమిక్లో చాలా ఇబ్బంది పడి ఏమైనా సరే ప్రజారోగ్యాన్ని ఎక్కడ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా ఆరోగ్య విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా చేసింది ఎవరు అంటే సాక్షాత్ ప్రధానమంత్రి గారే చెప్పారు. 2-3 రాష్ట్రాలే ఉన్నాయి, అందులో ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పి. అలా వ్యవహరించి 17 కాలేజీలు తెచ్చి అందులో 5 కాలేజీలు పూర్తి చేసి 2 కాలేజీలు 90% అయిపోయి పులివెందులతో సహా అడ్మిషన్స్ కూడా పర్మిషన్ ఇస్తే, మీరు పర్మిషన్ ఇస్తే అడ్మిషన్స్కి మాకు వద్దు అని రాస్తారా? 10 కాలేజీలు ఇవాళ అమలాపురం చూస్తాను, అమలాపురం కాలేజీ ఇది నిర్మాణంలో ఉంది, మీరు పూర్తి చేయాలి. ఇప్పుడు ఎక్కడైనా వ్యవస్థలు కానీ వ్యక్తులు కానీ ఏదైనా ప్రైవేటు వ్యవస్థ కానీ చేతులు ఎత్తేయడం చూసాం, కానీ ప్రభుత్వం చేతులు ఎత్తేయడం ఎక్కడా చూడలేదు. మొన్న స్త్రీశక్తి పథకం ఇస్తారా, మాకు 1500 ఇవ్వట్లేదు, 24లో అధికారంలోకి వచ్చారు అని ఒక సోదరిమణి అడిగింది ఒక మీటింగ్లో. అమ్మ మీకు ఇవ్వాలనే అనుకుంటున్నాము, ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలి అంటున్నారు. అంటే స్త్రీలకి పథకం ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలి, మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలంటే ప్రైవేటీకరణ చేసేయాలి. ఒక్కొక్క దానికి 100 ఎకరాల నుంచి 50 ఎకరాల వరకు ఉంది. మీరు 66 సంవత్సరాలు ఒక 100 రూపాయల కోసం ఈ వ్యవస్థనంతా, దీంతో 500 మడకల హాస్పిటల్ మొత్తం ఈ వ్యవస్థనంతా మీరు అమ్మేస్తున్నారు. అంటే ఇక్కడ కాలేజీలో పేద విద్యార్థులు మెడికల్ సీట్లు కొనుక్కోవాలి, వైద్య సేవలకి వాళ్ళు డబ్బులు చెల్లించాలి, టెస్టులు అన్నిటికీ చెల్లించాలి, ఎంఆర్ఐ స్కాన్ తీయించుకోవాలన్నా చెల్లించాలి. ఏంటి విధానం? మేము దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. ఇది కావాలని చెప్పి వాళ్ళకి కావలసిన వ్యక్తులకి 10 మెడికల్ కాలేజీలు కట్టబెట్టడానికి తప్ప ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. అది ప్రజాస్వామ్యాన్ని నిజంగా ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగడానికి వీల్లేదు. అందుకే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 17 కాలేజీల దగ్గర నిరసన తెలియజేసాం. ఈ ప్రభుత్వాన్ని మేల్కోండి, మీరు వెంటనే జీవోని రద్దు చేయమని చెప్పి. అందుకే మన కాకినాడ జిల్లా అంతా మా దాడిశెట్టి రాజా గారి నాయకత్వంలో మేమందరూ కూడా అమలాపురం వచ్చి, అమలాపురంలో మేమందరం కలిసి 2 జిల్లాలు కలిసి ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. పీపీపీ అంటే అర్థం కాలేదు, అలాగే దీన్ని అంతా పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అలాగే కొన్ని రాష్ట్రాలు ఈ మూడ్లోనే మొత్తం అంతా కూడా అభివృద్ధి చెందని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఏ విధంగా చూడాలంటే? పీపీపీ అంటే ఎవరిని అడిగినా చెప్తారు పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అని. ఇప్పుడు మేమేమంటే ప్రజాస్వామ్యాన్ని పక్కాగా పొడి చేయడమే, ప్రజాస్వామ్యాన్ని పక్కాగా పొడి చేయడం. ఈ 3 పీపీపీ అంటే ఇది ఇందులో అర్థమవుతుంది. 2 పథకాలు. ఒక మంత్రి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలన్నారు, ఆడబిడ్డలకు పథకం ఇవ్వాలంటే. ఇప్పుడు మీరు మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలనుకుంటే మొత్తం ఇది కూడా అమ్మేయడమే కదా. 100 రూపాయలకి ఎవరికో కట్టబెట్టేయడం అంటే ఖచ్చితంగా అమ్మేయడమే, వాళ్ళకి చెవటమే. అందుకే చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం మొత్తం మీద చూడండి. పోనీ భారతదేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారా? అది పెట్టండి. రెండోది, మీరు ఇచ్చే జీవోలో వాళ్ళకి రావాల్సిన హక్కులు, ప్రైవేటు వ్యక్తులకి కావాల్సిన హక్కులు చెప్తున్నారు, కానీ ఈ మెడికల్ కాలేజీలో వైద్య సేవలు పేద ప్రజలకి ఎలా అందిస్తాము చెప్పారా? ఈ మెడికల్ కాలేజీలో పేద బడుగు బలహీన వర్గాలకి విద్యార్థులకి సీట్లు ఎంత రేటుకి ఇస్తామో చెప్తున్నారా? మీరు ఏమీ చెప్పరు. రిజర్వేషన్ ఎలా పాటిస్తారో చెప్తున్నారా? ఎకనామికల్గా బ్యాక్వర్డ్గా ఉన్న మెరిట్ ఉన్న విద్యార్థులకి ఏ విధంగా సౌకర్యం కల్పిస్తారో చెప్తారా? ఇవన్నీ దాచేసి లోపల పెట్టేసి ఇవన్నీ ప్రైవేట్ చేయడం మాత్రం ప్రజాస్వామ్య విరుద్ధం. డెమోక్రసీకే నిజంగా చాలా చాలా సిగ్గుచేటిది. అభివృద్ధి చెందిన రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అమలు చేస్తున్నాయి కాబట్టి ఇది కూడా ఇక్కడ అమలు చేస్తుందని వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి ఎలా చూడాలంటే? మేము అదే చెప్తున్నాం కదండి, ప్రైవేట్కి ఇచ్చేయడం అనేది చాలా తప్పు.
అది చాలా తప్పు. మా లెక్క ప్రకారం ఎవరో ఎక్కడా కూడా ఇవ్వటం లేదు. మీరు అసలు మీరు ఇంకా ఏమన్నా కాలేజీలు శాంక్షన్ తీసుకురావాలి. ఇంకా ఏమన్నా మేము మా ప్రభుత్వ హయాంలో మేము 17 మెడికల్ కాలేజీలు తెచ్చాం, ఇగో రాష్ట్రం విడిపోయిన తర్వాత మేము ఇవి చేసాం అని చెప్పడం మానేసి ఉన్న మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తామంటే మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన నిలబడుతుంది. పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ఆరోగ్య సేవల పట్ల మేము చిత్తశుద్ధితో ఉన్నాం. అదేవిధంగా వైద్య విద్య నేర్చుకునే వాళ్ళకి ఎక్కడికి వెళ్తున్నారండి వైద్య విద్యార్థులు ఈరోజు? కోట్లు కట్టలేక. ఇవాళ రంగరాయ మెడికల్ కాలేజీలో సీట్ వస్తే ఎంత, లేకపోతే రాజమండ్రిలోనో కాకినాడలో ప్రైవేట్ కాలేజీలో వస్తే సీట్ అంతా మీరు అర్థం చేసుకుని 1 కోటి పైనే దాటింది. ఎవరో పేదవాడికి మెరిట్లో వస్తుంది, ₹1 కోటి పెట్టి ఎలా చెల్లించుకుంటాడు? అందుకనే ఇన్ని మెడికల్ కాలేజీలు ఉండాలని చెప్పి జగన్ గారు అనుకుంటే మరి ఈరోజు ఇలా చేయటం మాత్రం చాలా అన్యాయం. వెంటనే తక్షణం మీరు జీవోని రద్దు చేసుకోవాలి. అంటే మేడం అలా 5,000 కోట్లు పక్కదారి పట్టించారు అన్నారు. అంటే 8,000 కోట్లతో మీరు మొదలు పెట్టారు. అందులో కేంద్రం ఇచ్చిన 900 కోట్లు కూడా ఉపయోగం చేసుకున్నారు. కానీ 5,000 కోట్లు కూడా అప్పు చేసి దాన్ని పక్కదోవ పట్టించారు. ఆహా ఓహో అన్నట్టుగా అంత లేవు. ఆ వైసీపీ పార్టీ కార్యాలయాలు కట్టారని కూడా చెప్పుకొస్తారు. దీనికి ఏమంటారు? ఈ చెప్పాను, నేను ఒకటి చెప్తున్నానండి. ఇప్పుడు వాళ్ళని సమర్థించుకోవడానికి మా మీద ఎన్ని నిందలు కాకపోతే, ఎన్ని అబద్ధాలు కాకపోతే అన్నీ వేసడానికి చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు కేంద్ర రాష్ట్రంలో మీరున్నారు, కేంద్రంలో మీరున్నారు. 2 కాదు 3 పార్టీలు కలిసి ఉన్నాయి. 1 కాదు 3 గట్టిగా ఉంది బంధం. మీ ముగ్గురు కలిసి ఎంక్వైరీ చేయండి. మీరు ఎంక్వైరీ చేసి ఈ 17 కాలేజీలో జరిగిందేంటి, జరగవలసిందేంటి ఎంక్వైరీ చేయండి. ఏది కట్టారు, ఏది కట్టలేదు, మీ చేతిలో అధికారం ఉంచుకొని వేసారు. ఊరికే ప్రజలకి ఏంటో అంటారు కదా, మన పల్లెటూరులో అది సామెత చెప్తారు, గొడ్డ కాల్చి మీద వేసేయడం అని చెప్పి, అలా నిందలు పడేయడము. మీకు కావాల్సిన కార్యక్రమం మీరు చక్కగా మమ్మల్ని కావాలని ప్రజల్ని పక్కదో పట్టించుకోవడానికి మా మీద నిందలు వేస్తున్నారు. కానీ 17 కాలేజీల్లో ఖచ్చితంగా ప్రభుత్వమే కట్టి ప్రజలకి అందించాలి. ఇది మా ఇది పరిస్థితి. భారీ ఎత్తున అయితే ఇక్కడ ఆందోళన అయితే చేపడుతున్నారు. అలాగే ప్రభుత్వమే 17 కాలేజీలను కూడా, అలాగే మొత్తం ప్రభుత్వమే ఈ యొక్క ఏదైతే దీన్ని అయితే క్యాన్సిల్ చేయాలన్నారు, ఈ జీవోని అయితే క్యాన్సిల్ చేసి ప్రైవేటీకరణ అనే దాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వమే ఈ యొక్క మొత్తం కాలేజీలన్నీ కూడా నిర్మాణం చేపట్టాలని కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా గతం వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ తెచ్చినటువంటి ఘనత కేవలం వైఎస్ఆర్సీ పార్టీకి చెందుతుంది. అలాగే అది కూడా జగన్మోహన్ రెడ్డి మంత్రికి చెందుతుంది. ఆ తెచ్చిన కాలేజీని పూర్తిగా కట్టలేని పరిస్థితిలో ఈ విధంగా ప్రైవేటీకరణ చేసి ప్రజాస్వామ్యాన్ని తూట్లు పోస్తూ, అలాగే విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే పరిస్థితి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తుందని, అలాగే వంగా గీతా వేస్తున్న చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాశ్, ఆర్టీవీ, అమలాపురం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.